ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఎలాంటి టెస్ట్లు చేయడం అనేది జరుగుతుందని మాట్లాడుకున్నప్పుడు కామన్గా లేడీస్ మీ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే మా దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్, దాన్ని యాంటీనేటల్ ప్రొఫైల్ అంటాం. సో ఇన్వెస్టిగేషన్స్ చేయడం అనేది చాలా అవసరం. అది ఎందుకు చేస్తారంటే అసలు మదర్ హెల్త్ ఎలా ఉంది, తన ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడే రెక్టిఫై చేసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది మన గోల్. సో దీంట్లో ఏంటంటే బ్లడ్ గ్రూపింగ్, సింపుల్గా బ్లడ్ గ్రూపింగ్ టైపింగ్, అసలు అమ్మాయి బ్లడ్ గ్రూప్ ఏంటి, పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉందా, నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉందా, తన కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటే హిమోగ్లోబిన్ ఎలా ఉంది, తన ఆర్బీసీ కౌంట్ ఎలా ఉంది, డబ్ల్యూబీసీ కౌంట్ ఎలా ఉంది, తన ప్లేట్లెట్ కౌంట్ ఎలా ఉంది అనేది చూసుకోవడము. యూరిన్ టెస్ట్, సియుఈ అంటాం, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. యూరిన్ లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, నార్మల్ గా ఉందా లేదా, సో అది చూసుకోవడము. థైరాయిడ్ లెవెల్స్, థైరాయిడ్ హైపో ఉందా, హైపర్ ఉందా, సో ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా, ఒకవేళ దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడే రెక్టిఫై చేసుకోవడం ద్వారా చాలా వరకు ఈ థైరాయిడ్ సమస్య వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ని మనము ప్రివెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇదే కాకుండా రీనల్ పారామీటర్, సీరం క్రియేటినిన్ అని టెస్ట్ చేస్తాము. బ్లడ్ షుగర్స్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్, ఆల్రెడీ తను ఏమైనా డయాబెటిక్ ఉన్నారా, గెస్టేషన్ డయాబెటీస్ ఏమైనా ఉందా, నార్మల్ రేంజెస్ లో ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం చాలా అవసరము. ఇదే కాకుండా తన వైరల్ మార్కర్స్ కూడా మనము కామన్ గా ఈ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అనేది ఫస్ట్ ట్రైమెస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మనం చేస్తాం.